2025 ఈ ఏడాది నిన్ను నవ్వించిందా లేదా నిశ్శబ్దంగా ఏడిపించిందా? ఈ ఏడాది కొంతమంది కొత్త జీవితం మొదలుపెట్టారు, ఇంకొందరు తమ జీవితం సగం కోల్పోయారు. కొంతమంది పెళ్లి చేసుకున్నారు, మరికొంతమంది ఒంటరిగా మిగిలిపోయారు. కొంతమందికి ఉద్యోగం దొరికిందని సంబరపడ్డారు, మరికొంతమంది ఉద్యోగం పోయిందని రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు. ఈ ఏడాది నవ్వుతూ లోపల ఏడ్చిన రోజులున్నాయి. బాగున్నాను అని అబద్ధం చెప్పిన క్షణాలున్నాయి. ఎవరూ అడగలేదు నిజంగా ఎలా ఉన్నావు అని. అయినా నువ్వు మాత్రం అన్నీ మౌనంగా భరించావు. రాత్రి అందరూ నిద్రపోతే నువ్వు మాత్రం కళ్లల్లో నీళ్లతో పైకప్పు చూస్తూ ఉన్నావు. నీ బాధ ఎవరికీ చెప్పలేక నీతో నువ్వే యుద్ధం చేసుకున్న రోజులు లెక్కలేనన్ని. ఈ ఏడాది నువ్వు కోల్పోయింది డబ్బు కాదు, మనుషులు, నమ్మకం, సంబంధాలు, మనశ్శాంతి. కానీ ఒక నిజం తెలుసా? ఇన్ని గాయాలతో కూడా నువ్వింకా ఇక్కడ ఉన్నావంటే నువ్వు ఓడిపోలేదు అని అర్థం. ఎన్ని ఒడిదుడుకులు, ఆటంకాలు వచ్చినా ఇంకా తట్టుకుని ఉన్నావంటేనే నువ్వు గెలిచినట్లు మిత్రమా. ఇప్పుడు ఒక ప్రశ్న, 2025 నీకేమిచ్చింది? ఒక గాయమా, లేదా ఒక గుణపాఠమా, లేదా నువ్వే ఊహించని బలమా? కామెంట్లో నిజం చెప్పు, ఎందుకంటే నీ మాట ఇంకొకరి జీవితానికి ఆశ కావచ్చు. నిజం మాట్లాడే మా వాయిస్ నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.